ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ధైర్యము తెచ్చుకో. ఏడవకు, దుఃఖపడకు, కలత చెందకు, కన్నీరు కార్చకు. నీ పరిస్థితులన్నీ దేవునికి తెలుసు. అయ్యో మా ఇంట్లో ఏది లేదే, భోజనం లేదే, వస్త్రము సరిగా లేదే, మా అవసరతలు తీర్చబడట్లేదే. కొన్నిసార్లు స్నానం చేయడానికి ఒక సబ్బు కూడా ఇంట్లో లేని పరిస్థితుల్లో, ఒక పూట గడవడమే కష్టతరం అయిపోతున్న పరిస్థితుల్లో ఉంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దేని విషయంలో నువ్వు అధైర్యపడద్దు. 82 లక్షల కంటే ఎక్కువగా ఉన్న జీవరాశులు మన కంటికి కనబడేటివి, కనబడనివి ఎన్నో ఉన్నాయి. వాటన్నిటికీ ఆహారాన్ని ఇస్తున్న దేవుడు తన స్వరూపంలో తన పోలికలు చొప్పున చేయబడిన నీకెందుకు ఆహారాన్ని ఇవ్వడు? నిన్నెందుకు పోషించడు? నిన్నెందుకు సంరక్షించడు? ధైర్యం తెచ్చుకో, ప్రభు వైపు చూడు. అరుచు పిల్ల కాకులకు ఆహారం ఇస్తూ పర్వతములలో పశువులకు గడ్డిని మొలిపిస్తున్న దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాటన్నిటినీ సరైన సమయానికి నీ ఎదుటికి తీసుకొని వస్తాడు. నీకు అనుగ్రహిస్తాడు, సమృద్ధిని ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రశస్తమైనటువంటి సమయంలో మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్ఠ నామములో మీకు శుభములు తెలియచేస్తున్నా. అందరూ బాగున్నారు కదూ? దేవుని వాక్యం మనల్ని బలపరుస్తుందని, దేవుని వాక్యం మనల్ని ఆత్మీయంగా ఉజ్జీవింపచేస్తుందని నమ్మి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. వాక్యములో ఉన్న శక్తి గొప్పది, వాక్యము ద్వారా కలిగే బలము గొప్పది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఆదరణకరమైన మాట ప్రభువు నా మనసులో ఉంచాడు. దాన్ని మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నా. మరి ఈ రోజుల్లో ప్రతి మనిషి జీవితంలో మరి చింత, కృంగుదల, నిరుత్సాహము ఇలాంటి విషయాలు చాలా కనబడుతున్నాయి. సాతానుడు ఒక వ్యక్తి మీద విసిరే అగ్నిబాణాల్లో ఒక అగ్నిబాణం ఏంటిదంటే చింత. రకరకాల వాడు అగ్నిబాణములను వాడు విసురుతూ ఉంటాడు. కొంతమందిలో కృంగుదల, కొంతమందిలో నిరుత్సాహం, కొంతమందిలో విసుక్కు. ఇలాంటి వాడు విసురుతున్నప్పుడు మనం ఆ అగ్ని బాణములకు గురి చేయబడుతున్న తరుణములో వాడు ఏ విధమైన అగ్ని బాణములు మన మీద విసరడానికి ప్రయత్నిస్తాడో మనం అటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళే ఆ యొక్క సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. ఎందుకు ఈ విషయాలన్నీ మీతో మాట్లాడుతున్నానంటే, ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా అనేక పరిస్థితులను గురించి నువ్వు చింతిస్తున్నావు, అనేక సమస్యలను గురించి నువ్వు బాధపడుతున్నావు. అనేక ఆర్థిక సమస్యలు, మరి అప్పు బాధలు. ముఖ్యంగా ఈ రోజుల్లో చాలామందికి అప్పు బాధలు ఎక్కువ ఉన్నాయి. ఇంట్లో గడవలేక, అవసరతలు తీరలేక, పిల్లల్ని చదివించలేక, కుటుంబంలో నానా రకాలైనటువంటి పరిస్థితులలో ఎందుకు మేము ఆర్థికంగా దీవించబడలేకపోతున్నాం, నలిగిపోతున్నాం, వృద్ధి చెందలేకపోతున్నాం. ఈ తలంపులు మనల్ని వేధిస్తూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబ సమస్యల గురించి, పిల్లలను గురించి, పిల్లల భవిష్యత్తును గురించి, వారి వివాహాల గురించి, వారి చదువుల గురించి అనేక అంశాలతో మనం ఆలోచిస్తున్నప్పుడు ఏ విధంగా వీటన్నిటిని మనం మరి అధిగమించి ముందుకెళ్ళగలము? ఒక పెద్ద ప్రశ్న. నేను వీటన్నిటి కొరకు ఏం చేయాలి? నేను ఎటు వెళ్ళాలి? ఏ విధంగా వీటన్నిటిని నేను దాటుకొని ముందుకెళ్ళాలని మనం ఆలోచిస్తూ నలిగిపోతూ ఉంటాం. కొన్నిసార్లు అసలు ఇంకా మనకు మార్గమే కానరాని పరిస్థితులు, ఎవరూ సహాయం చేయలేని పరిస్థితులు, అందరూ మనతో ఉన్నా ఎవరు లేనట్లుగా ఆ సిచ్యువేషన్స్, ఆ పరిస్థితులన్నీ మనకు అలాంటి వాతావరణాన్ని మన ముందు తీసుకొని వస్తూ ఉంటాయి. అయితే వీటన్నిటి మధ్యలో దేవుని వాక్యం మనల్ని బలపరిచే మాట ఏంటంటే, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అంటున్నాడు. మీరు రేపటిని గూర్చి చింతించకుడి అని బైబిల్ సెలవిస్తుంది. ఈరోజు
వస్త్రము లేదని ఒకరు చింతిస్తున్నారు, సరైన భోజనము లేదని చింతిస్తున్నారు, మరి ఆర్థికమైనటువంటి సమృద్ధి లేదని చింతిస్తుంటున్నారు. మేము సరైనటువంటి అన్నపానములు మేము కలిగి మేము జీవించలేకపోతున్నాం. ఎప్పుడూ మా ఇంట్లో అసంతృప్తిగానే ఉంది. వస్త్రం విషయంలో అసంతృప్తి, భోజనం విషయంలో అసంతృప్తి, ఇంట్లో ఏ విషయంలో చూసినా కొరతలు, కన్నీళ్లు మాత్రమే కనబడుతున్నాయి అన్నట్లుగా మనం బాధపడతా ఉంటాం. కానీ వస్త్రమును గూర్చి, మీ దేహమును గూర్చి, ఆహారమును గూర్చి దేని గురించి మీరు చింతించొద్దు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, పంట కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడని దేవుని వాక్యం స్పష్టంగా బోధిస్తుంది. అన్యజనులు వాటన్నిటి కొరకు చింతిస్తారు, కానీ మీరు వాటి కొరకు చింతించొద్దు. మీరు నా రాజ్యము నీతిని వెదుగుతున్న కొలది మీకు ఏవేవి కావాలో అవన్నీ నేను మీకు అనుగ్రహిస్తానని ప్రభు సెలవిచ్చాడు. మీరు అడగక మునపే మీకు అక్కరగా ఉన్నవేవో నాకు తెలియను అంటున్నాడు. కనుక ఈ యొక్క మాటలు వింటున్న నీ జీవితంలో నీ చింత యావత్తు ఆయన మీద వేయి. ఈరోజు దేవుని నమ్ముతున్నాను, మీరు నమ్ముకోలేదా? ప్రార్థన చేయట్లేదా? ప్రభుని స్తుతించట్లేదా? ఉపవాసం ఉండట్లేదా? దైవజనులు మా కొరకు ప్రార్థన చేయట్లేదా? మేము ప్రార్థన చేసుకోవట్లేదా? మేము భక్తి చేయట్లేదా? ఇంకా మేము ఏమి చేస్తే ఈ పరిస్థితి నుంచి బయటికి వస్తామని రకరకాలుగా ఆలోచిస్తూ మనము చాలా వేదన గురవుతూ ఉంటాం. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో సహజంగా ఎదురయ్యేటువంటి పరిస్థితి. బైబిల్లో మనం చూస్తే అరుచుచున్న మరి కాకులకు ఆయన ఆహారాన్ని ఇస్తున్నాడని. నేను దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు పర్వతములలో ఆయన గడ్డిని మొలిపిస్తున్నాడని బైబిల్లో రాయబడ్డది. ఎందుకు పర్వతములలో ఈరోజు ఇంటిలోనే పెట్టిన మొక్కకు సరైన నీరు అందించకపోతే అది ఎండిపోతుంది, చచ్చిపోతుంది. కానీ పర్వతముల మీద గడ్డిని, ఫలవృక్షములను ఆయన మొలిపిస్తున్నాడు. ఎందుకు ఆయన అలా చేస్తున్నాడని చూస్తే ఆయన పశువులకు అక్కడ ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాడు. ప్రియులరా, మన పశువుల కొరకు పర్వతముల పైన గడ్డిని మొలిపించి వాటికి ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆకాశ పక్షులు అవి విత్తవు, కోయవు, పంట కూర్చుకొనవు, అయినా వాటిని పోషిస్తున్నాడు. అరుచు పిల్ల కాకులు వేకువనే మొరపెట్టినప్పుడు దేవుడు వాటికి ఆహారాన్ని ఇస్తున్నాడు. ఈ రీతిగా ఈ లోకములో ఉన్నటువంటి సకల జీవులను ఆయన పోషించి సంరక్షించినప్పుడు ఆయన మీద ఆధారపడుతూ ఆయన వైపు చూస్తున్న నిన్ను కూడా తప్పకుండా పోషిస్తాడు, సంరక్షిస్తాడు, నీ అవసరతల అక్కర్లన్నీ తీరుస్తాడు. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ధైర్యము తెచ్చుకో. ఏడవకు, దుఃఖపడకు, కలత చెందకు, కన్నీరు కార్చకు. నీ పరిస్థితులన్నీ దేవునికి తెలుసు. అయ్యో, మా ఇంట్లో ఏది లేదే, భోజనం లేదే, వస్త్రము సరిగా లేదే, మా అవసరతలు తీర్చబడట్లేదే. కొన్నిసార్లు స్నానం చేయడానికి ఒక సబ్బు కూడా ఇంట్లో లేని పరిస్థితుల్లో, ఒక పూట గడవడమే కష్టతరమైపోతున్న పరిస్థితుల్లో ఉంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను కొన్ని రోజుల క్రిందట ఒకరి ఇల్లును దర్శించడానికి వెళ్తే వాళ్ళు అప్పటికే 3 రోజులుగా మరి ఉపవాసం ఉంటున్నాం, భోజనం లేదన్నయ్య అని వారు ఏడ్చారు. మరొక దైవజనుడు కూడా 4 రోజులుగా మేము మా పిల్లలు భోజనం చేయట్లేదు, ఇంట్లో ఏమీ లేని పరిస్థితిలో ఉన్నామని చాలా కన్నీరు పెట్టుకున్నాడు. బయటికి బాగానే కనబడుతున్న ఒక్కొక్కరి ఇంట్లో, ఒక్కొక్కరి జీవితంలో పలు రకాలైనటువంటి సమస్యల చేత నలిగిపోతున్నారు. ఈరోజు ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధలు, సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మన పరలోకపు తండ్రి మనల్ని రక్షించడానికి, మనల్ని విమోచించి నీతిమంతులుగా చేయడానికి తన సొంత కుమారుణ్ణే ఇచ్చుటలో వెనుక తీయనప్పుడు ఆయన మనకు కావలసిన వాటిని ఎందుకు ఆయన ధారాళంగా దయచేయడం రాయబడింది. కనుక ప్రాణమే పెట్టి మనల్ని రక్షించుకోవాలనుకున్న దేవుడు మనల్ని పోషించి సంరక్షించుకుంటాడు. తప్పకుండా మన అవసరతలు తీరుస్తాడు, మన అక్కర్లు తీరుస్తాడు.
మన చింత యావత్తును ఆయన మీద వేసినప్పుడు ప్రతి భారమును ఆయన భరించి మన కొరకు సమస్తమును మనకంటే ముందుగా సిద్ధపరిచినటువంటి వాటన్నిటినీ ఆయన సరి అయినటువంటి సమయంలో మనకు అనుగ్రహిస్తాడు. కనుక ఈ మాటలు వింటున్నప్పుడు ధైర్యం తెచ్చుకో. ఒక దైవజనుడు ఇలాగే 2-3 దినాలుగా ఇంట్లో ఏమీ లేక ఉపవాసం ఉండి సేవకురాలు ఏడ్చి ప్రార్థిస్తున్నారంట. ప్రభువా, ఆకలితో ఉన్నాం, ఎవరికి చెప్పుకోలేము, సంఘములో చెప్పుకోలేము, తోటి దైవజనులకు చెప్పుకోలేము, మా అవసరతలు ఎలా తీరుతాయ్యా అని 3 రోజులుగా పస్తుండి ఏడుస్తున్నారు. పేగుళ్ళు నొప్పి పెడుతున్నంతగా ఆకలి. చాలా భయంకరమైనటువంటి ఆ పోరాటంలో దేవుని దగ్గర కన్నీరు గార్చి ప్రార్థిస్తున్నారు. సరిగ్గా 3వ రోజుకి ఉదయం ఒక ఆయన వచ్చి అక్కడ బియ్యము, ఒక 50 కేజీల బియ్యము, కూరగాయలు, ఒక నెల రోజులకు సరిపడే ఆ యొక్క కిరాణా సామాన్ అంతా కూడా అక్కడ ఇంటి ముందు పెట్టి వెళ్ళిపోయాడంట. దైవజనులు ప్రార్థనలో ఉన్నారు, వారిని డిస్టర్బ్ చేయొద్దని ఆ ఇంటి ముందు పెట్టి వెళ్ళిపోయాడంట. దేవుని బిడ్డలారా, ఆ కార్యం వారి ప్రార్థన అనంతరం వారి డోరు తీసేసరికి అక్కడ అన్నీ పెట్టబడి ఉన్నాయి. ఇవెవరు చేశారని అంటే అక్కడ ఉన్నవారు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఆ సంఘములో రిక్షా తొక్కుతూ మరి బ్రతుకుతున్నటువంటి ఒక వ్యక్తి దైవజనులకు నేను ఏదైనా ఇవ్వాలి కృతజ్ఞతగాని ప్రేరేపించబడి ఎన్నోసార్లు నా ఎడల దేవుడు కృప చూపించాడు, నేను దేవుని సేవకుల కొరకు, దేవుని పరిచర్య చేస్తున్న దేవుని దాసుల కొరకు ఏదైనా చేయాలని ఆలోచించినప్పుడు దేవుడిచ్చిన ప్రేరేపణను బట్టి వారు కావలసినవన్నీ తీసుకొని వచ్చి ప్రార్థనలో ఉన్నందున డిస్టర్బ్ చేయలేక ఆ గుమ్మం దగ్గర పెట్టి వెళ్ళిపోయాడు. నిజంగా వారి ప్రార్థనలు ఆలకించబడ్డాయి. సరైన సమయంలో దేవుడు వారికి ఆహారాన్ని అనుగ్రహించాడు. ఈ అద్భుతమైన సాక్ష్యం వింటున్నప్పుడు నువ్వు ధైర్యం తెచ్చుకో. నీ కొరకు ఎవరిని పంపించాలో పంపిస్తాడు, ఎక్కడి నుండి సహాయం అందించాలో అందిస్తాడు. సరి అయిన సమయానికి ఇక అవమానం కలుగుతుందేమో, ఇక దూషణ పాలవుతామేమో, అప్పుల వారు వచ్చి మమ్మల్ని నిందిస్తారేమో, రకరకాల మరి మాటలు మేము ఈరోజు పడాల్సి వస్తుందేమో ఈ పరిస్థితుల్లో అనుకుంటున్న నీ జీవితంలో నీకు అవమానం కలగకముందే ఆ క్షణములోనే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయగలడు. నీ కొరకు గొప్ప కార్యాలు చేయగలడు. నీకు కావలసినవన్నీ నీకు సమృద్ధిగా అనుగ్రహించగలడు. నీకు గర్భఫలం ఇవ్వగలడు, నీకు ఉద్యోగం ఇవ్వగలడు, నీకు మంచి భాగస్వామిని ఇవ్వగలడు, నీ ఇంట్లో ప్రతి అవసరతను తీర్చగలడు, సేవలో అక్కర్లు తీర్చగలడు. ప్రతి విషయంలో ప్రతి జీవి యొక్క కోరికను తన గుప్పిలు విప్పి తృప్తిపరిచే దేవుడు అని రాస్తుంది బైబిల్లో. కనుక నీ జీవితంలో దేని విషయంలో నువ్వు అధైర్యపడొద్దు. 82 లక్షల కంటే ఎక్కువగా ఉన్న జీవరాశులు మన కంటికి కనబడేటివి కనబడనివి ఎన్నో ఉన్నాయి. వాటన్నిటికీ ఆహారాన్ని ఇస్తున్న దేవుడు తన స్వరూపంలో తన పోలికలు చొప్పున చేయబడిన నీకెందుకు ఆహారాన్ని ఇవ్వడు? నిన్నెందుకు పోషించడు? నిన్నెందుకు సంరక్షించడు? ధైర్యం తెచ్చుకో. ప్రభు వైపు చూడు. అరుచు పిల్ల కాకులకు ఆహారం ఇస్తూ పర్వతములలో పశువులకు గడ్డిని మొలిపిస్తున్న దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాటన్నిటినీ సరైన సమయానికి నీ ఎదుటికి తీసుకొని వస్తాడు, నీకు అనుగ్రహిస్తాడు, సమృద్ధిని ఇస్తాడు. ఇంట్లో కొద్దిగానే ఉంది మా స్థితి, అయ్యో ఆ కొద్ది స్థితి కూడా మరి మేము కోల్పోతే ఇక మా జీవితంలో ఆధారమేమీ లేదనే పరిస్థితుల్లో కూడా నువ్వు నలిగిపోతున్నావేమో. బైబిల్ చెబుతుంది, నీ స్థితి కొద్దిగా ఉండి నన్ను తుదకు నువ్వు మహాభివృద్ధి పొందేదావు. నీకున్న కొంచెమును దేవుడు విస్తారముగా చేయగలడు, గొప్పగా ఆశీర్వదించగలడు. పట్టెడు పిండిని తొట్టెడు పిండిగా చేసిన వాడు, బుడ్డిలో ఉన్న కొంచెము నూనెను విస్తారమైన పాత్రలన్నిట్లో కూడా నిండేంతగా వాటిని ఊటలుగా మార్చినవాడు నీ కొరకు అద్భుతం చేయడా? నీ కొరకు సమస్తమును అనుగ్రహించడా? నీవు ఆయనకు ప్రియబిడ్డగా ఉండగలిగితే, రాజ్యమును నీతిని వెదుగుతూ ఆయన కార్యాల కొరకు శ్రద్ధ వహించగలిగితే, ఆయన వైపు నిరీక్షణ పెట్టుకొని బ్రతకగలిగితే దేవుని జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ధైర్యం తెచ్చుకోండి. మళ్ళీ చెబుతున్నాను, మీ చింత యావత్ ఆయన మీద వేయండి. ఆయనే మీ అవసరతల అక్కర్లని తీర్చి మీ ఎడల కృప చూపి ప్రతి విషయములో మీకు చాలిన దేవుడిగా తోడుండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. అటువంటి కృప దేవుడు మీకు దయచేయనుగాక. సిలువలో మన కొరకు ప్రాణం పెట్టినవాడు, రక్తం చిందించినవాడు, తన ఒంటిలో ఉన్న రక్తము నీరు కూడా కంప్లీట్గా మన కొరకు దారపోసినటువంటి వాడు,
మనకు సమృద్ధిగా ధారాళంగా సమస్తమును అనుగ్రహిస్తాడు. ఆయన మీదనే ఆశ పెట్టుకుందాం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకున్నాము, యెహోవా కొరకు కనిపెట్టుమని బైబిల్ సెలవిస్తుంది. ఆ మాట ప్రకారం ప్రభువు చూద్దాం, కనిపెట్టుకొని ఉందాం. ప్రభు కార్యాలు మన జీవితంలో అద్భుత రీతిగా జరగబోతున్నాయి. ప్రభు ఆశ్చర్యకరమైన రీతిలో, ఊహించని రీతిలో నీకు తన సహాయాన్ని పంపించబోతున్నాడు. నేడే ఆ అద్భుతాన్ని నువ్వు చూచుదువుగాక. నీ జీవితంలో అద్భుతాలు జరుగునుగాక. నీ అంగలార్పు నాట్యముగా మారునుగాక. నీ కరువు సమృద్ధిగా చేయబడునుగాక. నీ పరిస్థితులన్నిట్లో మార్పును ప్రభు ఇచ్చి తన ఘనమైన నామమునకు మహిమ తెచ్చుకొనుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. మహిమగల తండ్రి, మాటలు విన్న ప్రతి బిడ్డను బలపరచండి, ఆశీర్వదించండి, దీవించండి. నిజమే, కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు, అప్పు సమస్యలు, కరువు, ఉపద్రవం, వస్త్రహీనత, మరి చాలని భోజనం, వస్త్రముతో నలిగిపోతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ప్రభువా. ఆ కుటుంబాలను మీరు ఆదరించండి, ధైర్యపరచండి. అరుచు పిల్ల కాకులకు ఆహారాన్ని ఇస్తున్నావు, పర్వతములలో పశువులు గడ్డిని మొలిపిస్తున్నావు. 82 లక్షల జీవరాశులకు ఆహారాన్ని నువ్వు సమకూరుస్తున్నప్పుడు, నీ పోలికలో చేయబడిన ప్రతి మనుష్యుని పోషించి సంరక్షించుటకు నువ్వు సమర్థుడవు ప్రభువా. నీ బిడ్డలందరి కన్నీరు తొడవండి, అప్పు బాధ సమస్యల నుంచి విడిపించండి, మానసిక ఒత్తిడి, మానసిక రుగ్మతల నుండి విడిపించండి. సమస్త జ్ఞానానికి మించిన నీ సమాధానం వారి హృదయ తలంపులు కావలి ఉండునట్లు కృప చూపించండి. వారు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అద్భుత రీతిగా, అత్యధికముగా కార్యము చేయగల శక్తిగల దేవుడిగా మీరు బయలుపరుచుకొని నీ నామమునకు మహిమ తెచ్చుకొని బిడ్డలందరిని ఆశీర్వదించి, కన్నీరు తుడిచి, సమృద్ధినిచ్చి, అనేకులకు దీవెనకరంగా నిలబెట్టమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.